తెలుగు రాష్ట్రాల ప్రజలను భానుడు భయపెడుతున్నాడు. ఆల్మోస్ట్ ఉదయం 9 గంటల తర్వాత బయటికి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. రానున్న రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో 43-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు అయితే డేంజర్ వార్నింగ్స్ ఇస్తున్నారు. అలాగే అసలు ఏ జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది, ఈ పరిస్థితి ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది, అలాగే వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఏం చెప్తున్నారు, అలాంటి వివరాలన్నీ పూర్తిగా ఇప్పుడు చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. గురువారం నాటి గణాంకాలు పరిశీలిస్తే అత్యధికంగా ఆదిలాబాద్లో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదైనాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదిలాబాదే కాదు, ఉత్తర తెలంగాణ మొత్తం కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 42.7 డిగ్రీలు, మహబూబ్ నగర్ రామగుండంలో 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా హైదరాబాద్లో 41-42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో సిటీలోని ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారనే చెప్పాలి. అలాగే మెదక్లో 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇక ఖమ్మం, నల్లగొండలో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సిటీ విస్తరిస్తున్న కొద్దీ ఈ కాంక్రీట్ జంగల్లో వేడి గాలులు అధికమవుతున్నాయి. నగర శివారు ప్రాంతాలైన హకీంపేట్, దుండిగల్, రాజేంద్ర నగర్ ఈ ప్రదేశాల్లో కూడా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ పలు హెచ్చరికలు జారీ చేశారు. టీవీ9తో మాట్లాడిన వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని, 1-2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న వేళ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, మెదక్, మహబూబ్ నగర్, జగిత్యాల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, అలాగే నారాయణపేటకు ఈ హెచ్చరికలు అయితే వర్తిస్తాయి. ఈ జిల్లాల్లో 41-44 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వేడి గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. గత 2 రోజులుగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు దాటి ఎండ తీవ్రత కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి, రోజు రోజు కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి? మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణలో ప్రస్తుతం మనకి హైయెస్ట్ టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. నిన్న కూడా మనకి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 43.8 డిగ్రీలు, అలాగే నిజామాబాద్లో 42.8 డిగ్రీలు, మన దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ ప్రాంతంలో 42 డిగ్రీలు హైయెస్ట్ టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరిగింది. మన సిటీ అబ్జర్వేటరీలో కూడా నిన్న 41 డిగ్రీల టెంపరేచరు రికార్డ్ అయిందండి. సో ఈ టెంపరేచర్స్ ఈరోజు ఉన్నట్టే ఉంటాయా, లేకపోతే ఇంకా రాగల 48 గంటల్లో పెరిగే అవకాశం ఉందా, ఎట్లుంటుంది సార్? ఈరోజు రేపు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మనకి ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ అలాగే దక్షిణ తెలంగాణలోనూ 1 or 2 degrees స్లైట్ రైజ్ ఉండే అవకాశం ఉంది. తర్వాత గ్రాడ్యువల్గా రేపటి నుంచి మనకి అక్కడక్కడ ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉన్నందున గ్రాడ్యువల్గా రేపటి నుంచి మనకి టెంపరేచర్లు కొంచెం తగ్గుముఖం బట్టి, అయినప్పటికీ ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో అలాగే దక్షిణ తెలంగాణలో మనకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. సో ఆరెంజ్ అలర్ట్ అంటే ఏ జిల్లాలకు ఇచ్చారు సార్? అక్కడ ఎండ తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మనకి ఈరోజు ఆరెంజ్ అలర్ట్ అంటే మనకి 41-44 డిగ్రీల టెంపరేచర్ ఉండే జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. 36-40 డిగ్రీలు ఉండే జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఇంచుమించు ఆరెంజ్ అలర్ట్లో ఉంటాయి. అంటే 41 డిగ్రీలు పైబడి టెంపరేచర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పశ్చిమ తెలంగాణలో మనకి మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, ఈ వికారాబాదు, అలాగే మన సిటీ ప్రాంతంలోని మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు జిల్లాలు, ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాల్లోనూ కూడా మనకి ఈరోజు 41 డిగ్రీలు దాటి టెంపరేచర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన సెంట్రల్ జిల్లాలు, తూర్పు జిల్లాల్లో మనకు 36-40 డిగ్రీలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే రేపు కూడా మనకి ఈ హైదరాబాదు, మెడ్చల్, మల్కాజ్గిరి రేపు ఎల్లో అలర్ట్లోకి వచ్చేస్తున్నాయి. సో అంటే 40 డిగ్రీల పరిధిలోకి వచ్చేస్తాయి. మిగిలిన నార్త్ తెలంగాణలోని జిల్లాలు, ఇటు పశ్చిమ తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో రేపు కూడా ఎల్లో అలర్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే రేపు నుంచి మనకి రాగల 4-5 రోజుల్లో
కొన్ని జిల్లాల్లో మనకి ఈ ఉరుములు మెరుపులు జల్లులు కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం సమయంలో పడే అవకాశం ఉంది. ఈ జల్లులు మనకి ముఖ్యంగా ఇటు మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలోను, అలాగే మన రంగారెడ్డి, ఇటు వికారాబాదు, సంగారెడ్డి ప్రాంతంలోను రేపు, అలాగే ఎల్లుండి కూడా మనకి ఇటు ఉత్తర తెలంగాణలోని జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలోను, ఇటు మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, మన రంగారెడ్డి ప్రాంతంలోనూ ఈ జల్లులు పడే అవకాశం ఉంది. సార్, హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు ఈరోజు ఎలాగ ఉన్నాయి, రాగల 4 డేస్లో ఎలాగ ఉండే అవకాశం ఉంటే, పెరుగుతాయా తగ్గుతాయా, యాజ్ ఇట్ ఈజ్ ఎలాగే ఉంటాయి? మనకి ఇంచుమించు 40 నుంచి 41.5, 42 డిగ్రీలు మనకి, అంటే సిటీలో చాలా వేరియేషన్ కూడా ఉంటుంది. మనకి ఈ జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రాంతాలు, అలాగే కాంక్రీట్ నిర్మాణాలు ఎక్కువ ఉన్న దగ్గర జనరల్గా టెంపరేచర్లు 1 or 2 degrees ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే సిటీలో 40 నుంచి 42 డిగ్రీల మధ్యలో మనకి టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. ఈరోజు ఇంచుమించుగా అదే స్థాయిలో ఉండి రేపటి నుంచి ఒక 1 degree తగ్గే అవకాశం ఉంది గ్రాడ్యువల్గా మన సిటీ ప్రాంతంలో. సార్, ఎందుకని ఇటు ఉత్తర తెలంగాణలో ఎక్కువ టెంపరేచర్స్ ఎందుకు నమోదవుతున్నాయి? ఎందుకంటే సౌత్ కావచ్చు, ఇటు మిడిల్లో కావచ్చు ఎక్కువ లేకుండా ఉత్తర తెలంగాణ ఎక్కువ హీట్ వేవ్ రావడానికి గల కారణాలు ఏంటి? మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతం ఇటు సెంట్రల్ ఇండియాకి దగ్గరగా ఉంటుంది. సెంట్రల్ ఇండియా అదంతా మనకి సముద్ర ప్రాంతం నుంచి దూరంగా పోయిన కొద్దీ టెంపరేచర్లు పెరుగుతూ ఉంటాయి ఈ వేసవి కాలంలో. మనకి ఇప్పుడు ఈ తూర్పు తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతం ఇటు మన కోస్తా ఆంధ్ర ప్రాంతానికి ఆనుకుని ఇటు బంగాళాఖాతానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇటు మనం నార్త్ తెలంగాణ వెళ్ళిపోయిన కొద్దీ అవి మధ్యప్రదేశ్కి ఆనుకుని ఉన్న ప్రాంతాలు. ఇంకా అక్కడి నుంచి వచ్చే గాలులు కూడా మనకి ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలులు అనేవి రావడం జరగడం వల్ల జనరల్గా మనకి ఉత్తర తెలంగాణలో టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి. అలాగే మనకి దక్షిణ తెలంగాణలో ఇటు రాయలసీమ ప్రాంతం చాలా వేడైన ప్రాంతము. సో ఈ రాయలసీమకు ఆనుకున్న మధ్య ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా మనకి టెంపరేచర్లు ఎక్కువ ఉండటం జరుగుతుంది. సార్, రాగల 2 days తర్వాత అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎండలో ఒక పక్క దంచి కొడుతున్నాయి. ఏంటి వాతావరణంలో ఈ మార్పుల కారణాలు ఏంటి సార్? ఈ వర్షాలు కూడా ఈ వేడిమి వల్ల వచ్చే వర్షాలే. మనకి వేడిమి బాగా ఎక్కువైనప్పుడు ఈ వాతావరణంలో, ఉపరితల వాతావరణంలో మార్పులు జరిగి మనకి గాలి దిశల్లో మార్పు వస్తుంది. మనకి గాలి దిశల్లో మార్పు వచ్చి ప్రస్తుతం మనకి దక్షిణ దిక్కు నుంచి అలాగే ఉత్తర దిక్కు నుంచి గాలులు వస్తున్నాయి. ఇవి పూర్తిగా పొడి గాలులు. ఈ పొడి గాలుల వల్ల మనకి వర్షం రాదు. అయితే మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వివిధ మార్పులు జరగడం వల్ల ఈ గాలి దిశల్లో మార్పులు వచ్చి మనకి రేపు ఎల్లుండి నుంచి కొద్దిగా తూర్పు గాలులు అలాగే పశ్చిమ గాలులు ప్రవేశించే అవకాశం ఉంది. సో తూర్పు పశ్చిమ గాలుల్లో తేమ కలిగి ఉంటుంది. ఆల్రెడీ వేడిగా ఉన్న భూభాగం మీదకి ఇలా తేమ గాలులు వచ్చినట్టయితే మధ్యాహ్నం సమయంలో మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అటువంటి అవకాశం రేపటి నుంచి అక్కడక్కడ, యాక్చువల్గా నిన్న కూడా మనకి కొద్దిపాటి జల్లులు పడిన సంఘటన ఉంది. మనకి ఈ మెడ్చల్, మల్కాజ్గిరి, అలాగే రంగారెడ్డి, వికారాబాదు, సంగారెడ్డి ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు నిన్న కూడా పడినాయి. యాక్చువల్గా టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవి లోకల్ మాయిశ్చర్ వల్ల అప్పటికప్పుడు కూడా డెవలప్ అవుతుంటాయి. లోకల్గా పెద్ద జలాశయం ఉన్నట్టయితే, ఆ ప్రాంతంలోంచి తేమ వచ్చినట్టయితే వేడిగా ఉన్నప్పుడు 1 గంట 2 గంటల్లో ఇలాంటి మేఘాలు ఏర్పడి కొద్దిపాటి జల్లులు పడతాయి. ఇవి అయితే వీటి వల్ల ప్రస్తుతం భారీ వర్షాలు ఏమి ఉండవు, కానీ కొంచెం మనకి టెంపరేచర్స్ నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు రేపు టెంపరేచర్స్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి చూసుకుంటే ఆదిలాబాద్లో హైయెస్ట్ టెంపరేచర్ నమోదవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2 రోజుల తర్వాత నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లుపాటి వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రంగాతో వాసు, TV9 హైదరాబాద్. చూశారు కదా, మండుతున్న ఎండల మధ్య వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రానున్న 3 రోజుల తర్వాత వాతావరణంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. అలాగే 3 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు 1 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక గాలి దిశలో మార్పుల కారణంగా సముద్రంలోని తేమ గాలి రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. సో మరి రానున్న 3 రోజుల తర్వాత అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏపీలో పరిస్థితి అయితే తెలంగాణ కంటే దారుణంగా ఉంది. అత్యధికంగా రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు కూడా అత్యధికంగా ఉన్నాయి. అలాగే గురువారం నాటి గణాంకాలు పరిశీలిస్తే అత్యధికంగా ఏపీలో నంద్యాలలోని సంజామలలో 45.1 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ సీజన్లోనే అత్యధికంగా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఏపీ వ్యాప్తంగా దాదాపు 215 మండలాల్లో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో 43 నుంచి 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. మరో 30 మండలాల్లో
తీవ్ర వడగాల్పులు, మరో 55 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆ జిల్లాల్లో వేడిగాలులు అధికంగా వీచే అవకాశం కనిపిస్తోందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా విజయనగరంలో 10 మండలాలు, పోలవరంలో 10 మండలాల ప్రజలైతే బయటకు రావద్దని హెచ్చరించింది. ఏపీ అంతా ఎండలు మండుతున్నా అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా మినుములూరులో 16 డిగ్రీలు, అరకులో 17 డిగ్రీలు, పాడేరులో 18 డిగ్రీలు నమోదవగా చింతపల్లిలో 20.2 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. అయితే అల్లూరు సీతారామరాజు పాడేరులో వాతావరణం కొంచెం ఆహ్లాదంగా, పర్యాటకానికి బాగున్నా మైదానం ప్రాంతమైన మన్యంలో మాత్రం ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం అంతా నిప్పులు కొలిమిలా మారింది. విదర్భ, మరాఠ్వాడ, ఢిల్లీలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఎడారి గాలులతో ప్రజలైతే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. గురువారం నాటి లెక్కలు చూస్తే దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత ఉత్తరప్రదేశ్లోని బండాలో 44.4 డిగ్రీలు నమోదైంది. ఇటు దక్షిణ రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయాల్లో మాత్రమే కొంచెం వర్షాల కారణంగా ఒకంత వాతావరణం చల్లబడిందనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలంతా బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో బయటకు రాకుండా ఉండడమే మంచిదని సూచిస్తోంది. అలాగే వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలని, కాటన్ వదులు దుస్తులే ధరించాలని, బాడీ ఎక్కువగా డీహైడ్రేషన్గా ఉంచుకోవాలని సూచిస్తోంది. ముఖ్యంగా మజ్జిగ, వాటర్, కొబ్బరి బొండం, నిమ్మరసం లాంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలంటూ కూడా సూచిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.